హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పటి వరకు మనం బయాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! అయితే ఈ సిక్స్త్ పార్ట్ 2 సిక్స్త్ ఈ పార్ట్ 2 ఎలా ఉందంటే ఫిజిక్స్ ఇంట్రడక్షన్ ఉంది దీంట్లో. ఈ ఫిజిక్స్ ఇంట్రడక్షన్‌లో మీకు నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఫిజిక్స్ ఏ విధంగా చదవాలి? ఎన్ని మార్క్స్ వస్తాయి? దాంట్లో ఏ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఈ ఫిజిక్స్‌లో వచ్చేసి కాంతి. కాంతి అనే లెసను అంటే లైట్ అంటాం గదా! ఆ లెసను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లెసన్స్‌లోనే మనకి ఎక్కువ మార్కులొచ్చాయి. ప్రాబ్లమ్స్ గూడా దాని నుంచే వస్తున్నాయి. ఇంకోటొచ్చేసి ఆహ్, ఇది మనకి ఈ ఫోకల్ లెంతు ఇది తెలుసు గదా మీకు మిర్రర్ ఫార్ములా, సైన్ కన్వర్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్సు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అవి కష్టం గాదు. అవి కష్టం కాదసల. ఎందుకనంటే కాంతి అనే లెసన్ మీకు నేను చాలా తొందరలోనే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇవి మొత్తం దేంట్లో ఉంటాయంటే 10థ్ క్లాసు చాప్టర్‌లో మనకుంటాయి. ఓకేనా? ఈ 10థ్ క్లాస్ చాప్టర్‌లో మనకి ఈ 10థ్ క్లాస్ చాప్టర్‌లో మనకి కాంతి అనే లెసన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ కాంతి అనే లెసన్‌లో మనకి కుంభాకార కటకం అంటే కాన్వెక్స్ లెన్సు, పుటాకార కటకం, కాన్కేవ్ లెన్సు అండ్ దీనికి సంబంధించిన ప్రతి డేటా ఉంటుంది. ఆ డేటాలో భాగంగానే మనకి మిర్రర్ ఫార్ములా ఒకటొస్తుంది. మళ్ళీ సైన్ కన్వర్షన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇంకొకటి దీంట్లో మనకి ఈ యాక్సలరేషన్, మోషన్ అనే చాప్టర్ ఉంటుంది కదా! దీంట్లో ఉండే డిస్టెన్సు, డిస్ప్లేస్‌మెంటు, యాక్సలరేషన్ అండ్ నెగెటివ్ యాక్సలరేషన్, పాజిటివ్ యాక్సలరేషన్. దీని తర్వాత మళ్ళీ వర్క్‌కు సంబంధించి ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరం కదిలింది, ఎంత దూరం కదిలితే వర్క్ ఎంత జరిగింది. ఇవి మొత్తం వీటిలో మీరు వీటిని మాత్రం ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలవాలి. కాన్సెప్ట్ తెలవకుండా ఏదో మనం వేసుకుంటా పోయి, మనం ఏదో ఒక బిట్టులాగా చదివితే మాత్రం అవి చాలా కష్టం. ఎందుకనంటే ఫ్రెండ్స్ మన టార్గెట్ ఎప్పుడు కూడా హై ఉండాలి. టార్గెట్ ఎప్పుడు హై ఉండాలి. మీరు 85, 90 టార్గెట్ పెట్టుకున్నప్పుడు కాన్సెప్ట్ తెలిస్తే అక్కడి నుంచి ఎలాంటి క్వెషన్ వచ్చినా సరే మనం చేయడానికి పాసిబుల్ ఉంటుంది. వీటి గురించి మనం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ నేను చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం టైం పట్టిద్ది. ఎందుకనంటే మనము ఈ 6థ్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత 7థ్, 8థ్, 9థ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అప్పుడు మీకు దాని మీద ఒక బేస్ అనేది వస్తుంది. ఓహో! కాంతి అంటే ఇది, లైట్ అంటే ఇది అండ్ డిస్టెన్స్ అంటే ఏంటిది, డిస్ప్లేస్‌మెంట్ అంటే ఏంటిది, యాక్సలరేషన్ అంటే ఏంటిది, అది మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు కంప్లీట్‌గా తెలుస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్పడానికి నా బాధ. ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా చెప్పాననుకోండి, వాటిని మీరు ఏ విధంగాన్నా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రీవియస్‌గా ఈ క్వెషన్ వచ్చింది అని ఆ ప్రీవియస్ క్వెషన్‌ని నేను చెప్పేదెందుకు మీరే పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కాపోతే చాలామంది ఇలా ఎవరు చెప్పరు. కాన్సెప్ట్ చెప్పరు. అందరూ ఏమంటారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తున్నాం అది ఇది అని అంటారు. మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కాదు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వస్తున్నాయి. కానీ ఏ చాప్టర్ మీద వస్తున్నాయి? దాని కంటెంట్ ఏంది? దాని చుట్టుపక్కల ఏముంది? దాని ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి? అనేది మనం గనక తెలుసుకుంటే ఒక్క 25కి 25 ఈజీగా వస్తాయి. సైన్స్ పెద్ద కష్టమేం కాదు. ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాను చూడండి. ఇది. ఇది ఫస్ట్‌ది. చలనం మరియు దూరాల కొలతలు. చలనం మరియు దూరాల కొలతలు. చలనం అంటే ఏంటిది ఫ్రెండ్స్? ఒక ఆహ్, ఒక వస్తువు దాని యొక్క స్థానం నుండి ముందుకు జరగటం, లేకపోతే దాని స్థానాన్ని మార్చుకోవటం. దాన్ని ఏమంటామంటే చలనం అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? 1900 ప్రారంభ సంవత్సరంలో విమానాల అభివృద్ధిని మనం చూసాం. కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంలో పోల్చడం. అంటే తెలియని పరిమాణాన్ని అంటే సపోజు మనం మార్కెట్‌కెళ్ళి కూరగాయ కూరగాయలు కొనడానికెళ్తాం గదా! అప్పుడు టమాటాలివ్వండి అనంటే అది ఏ పరిమాణంలో ఇవ్వాలి? అంటే మనకు తెలియని దాన్ని మనకు తెలిసిన పరిమాణంలో ఇవ్వటం. తీసుకోవటం. అంటే 1 కిలో, హాఫ్ కిలో ఆ విధంగా మనం దాన్ని మెజర్ చేస్తున్నాం. ఆ మెజర్ చేయటాన్నే కొలత.
కొలత అని అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటాం. ఓకేనా? తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటాం. మనకు తెలిసింది కదా! దాన్నే ప్రమాణం. ఈ ప్రమాణంలో మాకు కూరగాయలు ఇవ్వండి అని ఎక్స్‌ప్లెయిన్ చేయటమే. ఓకేనా? అయితే ఈ కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా డివైడ్ చేయబడ్డది. 2 భాగాలుగా డివైడ్ చేయబడ్డది. ఒక భాగం సంఖ్య, ఒక భాగం సంఖ్య, మరొక భాగం పరిమాణం. అంటే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ రాశాను. మీరు చూడండి. ఒక గది 12 అడుగులు. ఒక గది పొడవు 12 అడుగులు. దీంట్లో 12 అనేది ఏంటిది? ఒక సంఖ్య. అది ఫస్ట్ భాగం. అడుగులంటే ఏంటిది? పరిమాణం. ఇప్పుడు ఒక మార్కెట్‌కెళ్ళి 12 కేజీలు అని ఉన్నాడు గదా! దాంట్లో 12 కేజీల టమాటాలు మనం తీసుకున్నప్పుడు 12 అనేది ఏమైద్ది? సంఖ్య అవుతుంది. కేజీలనేది పరిమాణం అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కొలత ప్రామాణిక ప్రమాణాలు. సింధు లోయ నాగరికత ప్రజలు సరైన కొలతలు ఉపయోగించి ఉండాలి. ఇక్కడ ఉండాలి అని ఎందుకన్నానంటే, అక్కడ మనం ఆ సింధు లోయ నాగరికత మనకు బయటపడిన ప్రదేశాల్లో గూడా, వాళ్ళు ఒక పర్టిక్యులర్ మెజర్‌మెంట్స్ ద్వారా చాలా నీట్‌గా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు. అంటే వాడే వస్తువులు గానీ, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళు నివసించే ప్రదేశాలు గానీ, ప్రతి ఒక్కటి గూడా చాలా ఖచ్చితమైన కొలతతో చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరైన కొలతను ఉపయోగించి ఉండాలని ఒక ఎస్టిమేషన్. తర్వాత ప్రాచీన కాలంలో ఈజిప్టులు మోజేయి నుండి వేలు కొనల వరకు గల పొడవును ఒక మూర అన్నారు. ఇప్పుడు మనం మల్లెపూలు కొనేటప్పుడు ఒక మూర ఏ విధంగా చేస్తామో అది. ఓకేనా ఫ్రెండ్స్? రోమన్లు వారి అడుగులలో పొడవును పోల్చేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు వారి అడుగులతో పొడవును కొలిచేవారంటే రోమన్లు. అయితే 1790వ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణంను సృష్టించారు. ఎప్పుడు 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాన్ని సృష్టించారు. మెట్రిక్ వ్యవస్థని ఏ సంవత్సరంలో ఎవరు ప్రవేశపెట్టారంటే 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ప్రవేశపెట్టారని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. నెక్స్టు ఇప్పుడు ఉపయోగిస్తున్న వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ స్టాండర్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎస్ఐ అంటాం. ఎస్ఐ ప్రమాణాలు అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఐ అన్నా, ఎంకేఎస్ అన్నా ఒకటే. ఎస్ఐ అన్నా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఆర్ ఎంకేఎస్. ఎంకేఎస్ అంటే మాస్ కేజీ సెకండ్. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. మీకు ఎంకేఎస్ అన్నా, ఎస్ఐ అన్నా ఒకటే. మళ్ళా మీరు దాని దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా మందికి ఇవేంటిదో తెలవదు. కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి బేస్ నుంచి కరెక్ట్‌గా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను అదే చాప్టర్‌ని మళ్ళా మీకు రిపీట్ చేయమన్నా చేస్తాను. నాకేందంటే మీకు కంటెంట్ అర్థం కావాలి. ఫాస్ట్‌గా ఊరికి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఏదో హంగామా చేయటం నాకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. ఒకవేళ మీకు రైల్వేలో ఈ సీబీటీ 1లో క్వాలిఫై అయితే మీరు చేయాల్సింది ఏంటంటే కిలోమీటర్ అంటే 100 మీటర్ 1000 మీటర్స్‌ని 4 సపోజ్ ఎంత ఉంటుంది 4 తర్వాత 4 నిమిషాల కొన్ని పర్టిక్యులర్ సెకండ్స్ తర్వాత మీరు క్రాక్ చేయాల్సొస్తుంది. ఓకేనా? ఇక్కడ బిట్ వచ్చింది కాబట్టి నేను సందర్భానుసారితంగా చెప్పాను. ఓకేనా? దాని తర్వాత చలనాలు రకాలు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. సరళ రేఖ వెంబడి ప్రయాణించే వాటిని సరళ రేఖల వెంబడి కదులుతున్నాయి అంటాం. సరళ రేఖ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. స్ట్రెయిట్ లైన్. ఒక స్ట్రెయిట్ లైన్ వెంబడి ప్రయాణించే వస్తువులను ఏమంటామంటే సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్‌గా పోతున్నాయి. స్ట్రెయిట్ లైన్ వెంబడి పోతున్నాయి అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్టి చలనాన్ని రేఖీయ చలనం అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఒక స్ట్రెయిట్ రోడ్ ఉంది. ఆ రోడ్ మీద మీరు సైకిల్ తొక్కుంటా పోతున్నారు. మీ చలనం ఏంటిది? మీ మోషన్ ఏంటిది అన్నప్పుడు స్ట్రెయిట్ లైన్ మోషన్ లేకపోతే రేఖీయ చలనము అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి చేతితో గిరాగిరా తిప్పితే ఆ రాయి వృత్తాకార మార్గంలో కదులుతుంది అని అర్థం. నేను ఇలా ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్‌తో సహా రాయడానికి కారణం ఏంటంటే, మీరు చదివేటప్పుడు మీరు దాన్ని ఇమాజినేషన్ చేసుకున్నా సరే మీ కాన్సెప్ట్ అర్థమైతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇమాజినేషన్ చేసుకున్నా మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి నేను ఆ విధంగానే చెప్తున్నాను. నేను ఆ విధంగానే ప్రిపేర్ అయ్యాను. నేను ఆ విధంగానే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చలనంలో చేతి నుండి రాయికి గల దూరం స్థిరం.
చేతి నుండి రాయికి గల దూరం స్థిరంగా ఉంటుంది. ఈ రకమైన చలనాన్ని వృత్తాకార చలనం ఏమంటాం? వృత్తాకార చలనం. ఎందుకంటే వృత్తాకారంలో తిరుగుతుంది కదా! ఎప్పుడు గాని దాని డైరెక్షన్ అనేది మారుతూనే ఉంది. డైరెక్షన్ అనేది మారుతూనే ఉంది. కాబట్టి దాన్ని వృత్తాకార చలనం అంటాం. ఈ స్థిర ఈ స్థితిలో రాయిని వదిలితే టాంజెంటల్ డైరెక్షన్ పోతుంది. ఇది మీకు అర్థం కాకపోవచ్చు. నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మనిషి ఉండి, ఆ మనిషి ఇది ఒక దారం అనుకుని ఇలా తిప్పుతా ఉంటుంటే, ఇప్పుడు ఇక్కడ ఒక రాయి ఉంది గదా! దానికి కట్టబడి ఉంది గదా! ఇప్పుడు ఈ రాయిని ఈ మనిషి వదిలేస్తే ఇలా తిరగదు మళ్ళీ. అంటే నేను ఇలానే తిరగాలి గదా! అని ఇలా తిరగదు. దానికేమైతదంటే ఇలా టాంజెంట్ అండ్ డైరెక్షన్. దీన్ని టాంజెంట్ అంటాం. అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర అక్కడ టచ్ అయితుంది. అంటే టాంజెంట్ అంటే ఏం లేదు. ఒక సర్కిల్ దగ్గర ఒక్క పాయింట్ దగ్గర టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటాం. అంటే ఇలా ఎళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడుందనుకుందాం. ఇక్కడుంది. ఇక్కడ తిప్పుతున్నాం. ఇప్పుడు ఇలా తిరగదు మళ్ళీ. మనం వదిలేసినంటే ఇలా రాదు. ఎలా పోతుంది? ఇలా ఎళ్ళిపోతుంది. ఇలా ఎళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్నే టాంజెంటల్ డైరెక్షన్ అని అంటాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నైన్త్ క్లాస్‌లో చంద్రుడికి అండ్ భూమికి మధ్య ఉన్న ఆకర్షణ అంటే అట్రాక్షన్ ఫోర్స్ దగ్గర వస్తది. అక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది. ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా టెన్షన్‌లో ఉన్నారనుకోండి, అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఆ తిరిగే క్రమంలో వాడు పర్టిక్యులర్‌గా డైరెక్షన్‌లో పోతాడు. మళ్ళా పర్టిక్యులర్ ఆహ్, డైరెక్షన్‌లో మళ్ళీ వెనక్కొస్తాడు. అంటే ముందుకెళ్తుంటాడు, వెనక్కెళ్తుంటాడు. ముందుకెళ్తుంటాడు, వెనక్కెళ్తుంటాడు. అలా అంటే ఒక రక చలనం అనేది నిర్ణీత టైంలో అంటే ఒక పర్టిక్యులర్ టైంలో రిపీటెడ్‌గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? రిపీటెడ్‌గా జరుగుతుంది. ఆ చలనాన్ని ఏమంటామంటే ఆవర్తన లేదా డోలన చలనం అని అంటాం. ఆ రక చలనాన్ని ఆవర్తన లేదా డోలన చలనం. ఎగ్జాంపుల్‌గా ఊయల. ఊయల ఊపేవాళ్ళు ఏం చేస్తారు? ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ముందుకెళ్తారు, మళ్ళీ వెనక్కొస్తారు. ముందుకెళ్తారు, వెనక్కొస్తారు. గడియారంలో కదా అంతే కదా ఫ్రెండ్స్. ఒక పర్టిక్యులర్ సెకండ్స్‌లో ఆ ముల్లులు తిరుగుతా ఉంటాయి కదా! ఆ రక చలనాన్ని కదా డోలన చలనం లేకపోతే ఆవర్తన చలనం అంటాం. లోలకం. లోలకం తెలుసు కదా మీకు. మన ఇది ఇలా. ఇలా ఉండి ఇదొక దారం అనుకోండి. దీని కింద బాంబ్ ఉంటుంది. బాంబ్ అంటాం దీన్ని. ఒక పెద్ద ఇలా ఎళ్తుంది, ఇలా ఎళ్తుంది, ఇలా ఎళ్తుంది, ఇలా ఎళ్తుంది. దీన్ని మనం లోలకం అంటాం. మీటరు అనేది ఎస్ఐ వ్యవస్థలో పొడవు యొక్క ప్రమాణం. మీటర్ అనేది ఎస్ఐ వ్యవస్థలో పొడవు యొక్క ప్రమాణం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఫిజిక్స్ అంటే మీకు మెయిన్ రావాల్సింది ప్రమాణాలు. దాని యొక్క ప్రమాణాలు తెలిస్తే మీకు అంటే యూనిట్స్ అవి తెలిస్తే మీకు చాలా అంటే చాలా ఈజీగా మీరు ఫిజిక్స్ అంటే భయమే పోతుంది. భయమే పోతుంది. మీ భయాన్ని నేను పోగొడతాను. మీరు చూడండి. మీరు ప్రాక్టీస్ చేయండి. చూసుకోండి. ఏదో విని వదిలేసినట్టు కాదు. నేను రాసుకున్నాను. నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ కంటెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. వదిలేయమాకండి ఫ్రెండ్స్. ఇదేందంటే మనం ఆషామాషాగా తీసుకునేది కాదు. ఇది 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు. ఇది కాంపిటేటివ్ ప్రపంచం. ఒక కొండని ఒక 100 మంది ఎక్కాలి. ఆ ఎక్కేటప్పుడు మీరు సరేలే కాసేపు రెస్ట్ తీసుకొనెళ్తాను. లేపోతే కాసేపు ఫ్రెండ్స్‌తో తిరిగెళ్తాను. లేపోతే కాసేపు ఇన్‌స్టాగ్రామ్ చూసెళ్తాను అనంటే కుదరదు. నీకన్నా ముందు పరిగెట్టే వాళ్ళు పరిగెడతానే ఉన్నారు. ఆ కొండ ఎక్కేటోళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. ఎప్పుడు మన ప్రయాస అనేది మనం గెలవడానికే ఉండాలి. అమ్మో! మనకింత కాంపిటీషన్‌లో ఏడొస్తదిలే ఆ! అనేది మానుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా కష్టపడితే మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అది చలనం, చలనం దానికి సంబంధించిన ప్రమాణాలకు సంబంధించింది ఫ్రెండ్స్. అయితే దీన్ని చూడండి. ఇది నెక్స్ట్ లెసను. కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. వస్తువులను చూడడానికి మనకు కాంతి అవసరం. వస్తువులను చూడడానికి మనకి కాంతి అవసరం. తమ సొంత కాంతిని విడుదల చేసే వాటిని స్వయం ప్రకాశకాలు అంటాం. సూర్యుడు, టార్చ్ బల్బు. ఏదైనా వస్తువుపై ప్రకాశవంతమైన ఒక వస్తువుపై ఏదైనా వస్తువుపై ప్రకాశవంతమైన చూడండి ఫ్రెండ్స్. నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా వస్తువుపై ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి వాటిపై పడినప్పుడు అంటే చూడండి ప్రకాశవంతమైన కాంతి ఒకటుంది. ఆ కాంతి నుండి వచ్చే ఆ వస్తువు నుండి వచ్చే కాంతి ఒక
వస్తువుపై పడ్డది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రకాశవంతమైన వస్తువు ఒకటుంది. మా నార్మల్‌గా ఉండే ఒక వస్తువు ఉంది. అయితే ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు మన వాటిపై పడి మన కంటి వైపు ఆ కాంతి కిరణాలు ప్రయాణించి మన కంటి వైపు పడినప్పుడు మాత్రమే మనం వాటిని చూడగలం. ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. మళ్ళా ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఒక ప్రకాశవంతమైన వస్తువు నుండి వచ్చే కాంతి నార్మల్‌గా ఉండే ఒక వస్తువుపై పడి మన కంటి వైపు దాని కిరణాలు కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్! గుర్తుపెట్టుకోండి. కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కదా! వా ఆ కాంతి కిరణాలు మళ్ళీ మనల్ని తాకితే ఆ వస్తువును అప్పుడు మాత్రమే మనం చూడగలం. ఓకేనా ఫ్రెండ్స్! దీని గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. మనకి ఎయిత్‌లో అండ్ 10థ్‌లో ఉంటుంది కాంతి అనేది. దాని గురించి వచ్చినప్పుడు ఇక్కడే మనకొచ్చేది కుంభాకార కటకం, ఫోకల్ లెంగ్త్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆహ్, మళ్ళా ఇమేజ్ డిస్టెన్స్‌కి మొత్తం వస్తాయి. అటు వచ్చినప్పుడు ఇవి ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్! ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. నెక్స్ట్‌ది పారదర్శక, అపారదర్శక, పాక్షిక. పాక్షిక అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సగం సగం. పాక్షికం అంటే. ఓకేనా? పారదర్శక, అపారదర్శక చూడండి. మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో దాన్ని అపారదర్శక వస్తువు అని అంటాం. మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా చూడగలమో దాన్ని పారదర్శక వస్తువు అని అంటాం. మనం కొన్ని వస్తువుల గుండా చూడగలం. కానీ స్పష్టంగా కాదు. అటువంటి వస్తువును పాక్షిక, పారదర్శక వస్తువు అని అంటాం. చూడండి. విద్యుత్ ఘటం అనేది విద్యుత్ జనకం. ఇది ఒక పాయింట్ అనుకుంటా. నేను ఇక్కడ రాశాను. దీన్ని మైండ్‌లో పెట్టుకోండి. లేకపోతే పక్కన పెట్టేయండి. నేను మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఇక్కడికి రాను. ఉంటది నెక్స్ట్ చాప్టర్‌లో. దాని గురించి అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి నీడలు. నీడలు ఏ విధంగా ఏర్పడతాయి ఫ్రెండ్స్? ఈ బిట్ అనేది రీసెంట్‌గా అడిగిండు. రీసెంట్‌గా ఎల్‌పీలోను దేంట్లోనో అడిగిండు. నీడలు ఏర్పడడానికి కారణం అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో సరైనది ఏది అని అడుగుతుండు. మొత్తం పేపర్ ప్యాటర్న్ చేంజ్. ఇప్పుడు మనకు ఒక డైరెక్ట్ బిట్ ఇచ్చి దాని ఆన్సర్ చెప్పమంటలేదు ఇప్పుడు. ఏందంటే కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. బయాలజీలో వచ్చేసి కణజాలాల గురించి అంతే ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్? టెక్నీషియన్ గ్రేడ్ 3 నేను రాసినప్పుడు. ఓకేనా? నీడలు. కాంతి రుజు మార్గంలో లేదా సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ వచ్చింది. కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుంది? కాంతి వంగి ప్రయాణిస్తుందా? ప్రయాణిస్తుంది. ఎప్పుడంటే ఒక తలం దగ్గర అది పక్కన పెట్టండి. కాంతి అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. స్ట్రెయిట్ లైన్‌లో వస్తుంది. ఆ స్ట్రెయిట్ లైన్‌లో వస్తున్నప్పుడు ఈ కాంతికి అపారదర్శక అంటే కాంతిని తన గుండా పోనీయదు కదా! పోనీయనప్పుడు ఏం చేస్తది? దాన్ని పోనీయకుండా అడ్డుపడ్డప్పుడు దాని నీడ ఏమైద్దంటే భూమి మీద పడతది. అంతే కదా! సింపుల్ విషయం. కాంతి అపారదర్శక వస్తువుకు అడ్డుగా ఉంటే దాని నీడ ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దర్పణాలు మరియు పరావర్తనాలు. మనం అద్దంలో చూసుకునేటప్పుడు ఏర్పడేది మన మొహం యొక్క పరావర్తన రూపం. మనం అద్దంలో చూసుకునేటప్పుడు ఏర్పడేది ఏంటిది అని అడిగితే అది మన మొహం యొక్క పరావర్తన రూపం. ఓకేనా ఫ్రెండ్స్? పరావర్తన రూపం. నెక్స్ట్ ఓకే. ఇప్పటికే 2 లెసన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది థర్డ్ లెసన్. ఇది. ఇది కూడా 17 మినిట్స్ అయింది. ప్రెజెంట్ నేను చెప్తాను చూడండి. విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. అన్నిటి విద్యుత్ ఘటాలు 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. మీకు తెలుసు కదా! ధన ధ్రువం, రుణ ధ్రువం. గుర్తుపెట్టుకోండి. ఆ విద్యుత్ ఘటం బ్యాటరీ తీసుకొని పైన చూడండి. పైన ఉబ్బెత్తుగా ఒకటి ఉంటది. కింద ఫ్లాట్‌గా ఒకటి ఉంటది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉబ్బెత్తుగా ఉండేది ఉంది చూసారా? అది ప్లస్సు. కింద ఫ్లాట్‌గా ఉంటది కదా! అది మైనస్. ఇది పాజిటివ్, ఇది నెగెటివ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను ఎలక్ట్రో మాగ్నెటిజం ఉంటుంది. మాగ్నెటిజం అనే చాప్టర్స్ ఉంటాయి. దాని దగ్గరకొచ్చినప్పుడు క్లియర్‌గా చెప్తా. అంటే దీంట్లో ఉండే రసాయన శక్తి పాజిటివ్ టెర్మినల్ నుంచే పోతుంది. ఓకేనా? ఇంకోటొచ్చేసి విద్యుత్ ఘటం అనేది దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అంటే రసాయనాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఏది? బ్యాటరీ లోపల ఉండే రసాయనం శక్తి. ఓకేనా ఫ్రెండ్స్? విద్యుత్ ఘటంలోని రసాయనాలు పూర్తిగా వినియోగించినట్లయితే విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. అంటే మన బ్యాటరీలు అయిపోయినాయి, సెల్స్ అయిపోయినాయి అంటాం కదా! మళ్ళా షాప్‌కి పోయి కొనుక్కొనొచ్చి ఆ టార్చ్ లైట్‌లోనో దేంట్లోనో వేస్తే అప్పుడు మనకు వెలుతురొస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బల్బులో ఉన్న సన్నని తీగ కాంతిని ఇచ్చే తీగ. బల్బులో ఉండే సన్నని తీగ ఉంటుంది కదా! అది కాంతినిచ్చే తీగ. దీన్ని ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్ అంటే ఏంటిది? ఆ ఫిలమెంట్ దేనితో తయారు చేయబడతది? ఏ ఎలిమెంట్‌తో తయారు చేయబడతదంటే టంగ్‌స్టన్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా రాస్తున్నాను చూడండి. వోల్ఫ్రమ్. సైంటిఫిక్ నేమ్ వోల్ఫ్రమ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటిది ప్రతి ఒక్కటి మీరు ఇక్కడి నుంచే పోవాలి. అక్కడికి పోయిన తర్వాత
బర్డెన్‌గా మీ మీద పడొద్దు. 10థ్ క్లాస్‌కెళ్ళినాక వామ్మో! కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, ఫాస్ఫరసు, అల్యూమినియం ఈ మొత్తం మీ మీద పడకూడదు. వోల్ఫ్రమ్ టంగ్స్టన్ యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత విద్యుత్ బల్బు అండ్ విద్యుత్ ఘటము 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. విద్యుత్ బల్బు, విద్యుత్ ఘటము 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. దీని గురించి కొంచెం చెప్పాలి ఫ్రెండ్స్. అది నేను నెక్స్ట్ క్లాస్‌లో డీటెయిల్‌గా ఉంటది. అప్పుడు చెప్తాను. ఫిలమెంట్ అసలు ఎలా ఎలుగుతుంది? ఫిలమెంట్ అనేది తన సొంతంగా కాంతినిస్తుందా లేదా అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విద్యుత్ వలయం. విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క 2 ధ్రువాల మధ్య విద్యుత్తు ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది. విద్యుత్ వలయంలో విద్యుత్తు ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. గుర్తుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక మీకు అర్థం కావాలంటే ఒక గుండ్రంగా ఏదో ఒక సర్కిల్ గీశారు. ఆ సర్కిల్‌లో ఒక భాగం ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీరు దాన్ని తుడిపేశారు. సపోజ్ ఒక ముగ్గేశారనుకోండి. ఒక దేని పెట్టైనా ఒక డ్రా చేశారు. ఆ డ్రా చేసినప్పుడు ఎవరో వచ్చి దాని మధ్య ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. అంటే స్పేస్ ఇచ్చారు. స్పేస్ ఇచ్చినప్పుడు ఏమైద్ది? దాని మధ్య ఉన్న సంబంధం తెగిపోయినట్లా? కనెక్ట్ అయి ఉన్నట్లా? తెగిపోయినప్పుడు. తెగిపోతే మన బ్యాటరీ ఎలుగుతుందా? ఎలగదు. ఎందుకంటే దాని మధ్య కనెక్షన్ లేదు గదా! ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే వలయం కనెక్టింగ్ ఉంటే గదా! కనెక్షన్ ఉంటేనే గదా! మనకు బల్బ్ ఎరిగేది. లేదు ఎక్కడో మనకి కనెక్షన్ అనేది తెగిపోయింది. తెగిపోయినప్పుడు ఏమైద్ది? విద్యుత్ బల్బ్ అనేది వెలగదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పాను గదా! బ్యాటరీలో ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వరకు ఈ విద్యుత్ అనేది పాస్ అవుతుంది. ఏ పదార్థాలు విద్యుత్తును తమ గుండా ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ ప్రవాహకాలు అంటాం. ఏ పదార్థాలైతే విద్యుత్తుని తమ గుండా ప్రవహింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు. ఇది నార్మల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు కదా! నెక్స్ట్ విద్యుత్ బంధకాలు. బంధకం అంటే పోనీయండి. అంతే కదా! ఏ విద్యుత్ బంధకాలు తమ గుండా విద్యుత్తును ప్రవహించజేయవు. గాలి కూడా విద్యుత్ బంధకమే. స్విచ్ అనేది విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం. స్విచ్ తెలుసు కదా ఫ్రెండ్స్! ఫ్యాన్ ఆపాలంటే ఆఫ్ చేయాలి. అండ్ వేయాలంటే అంటే తిరగాలంటే ఆన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికే 21 మినిట్స్ అయిపోయింది. నేను ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తాను. చాలా తొందరగా ఈ మొత్తం కంప్లీట్ చేయడానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 8, 9, 10కి పోయేసరికి కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఒక వీడియోనే దాదాపు అరగంట పైన ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి నా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఫ్రెండ్స్. మీకేమైనా చాప్టర్స్ మ్యాథ్స్ గాని, రీజనింగ్ గాని ఇవి కావాలంటే నేను వాటి గురించి చెప్తాను. మీరు ఏయో క్లాసులు వినొచ్చు. కానీ నా క్లాస్ గనుక ఒకసారి వినండి. విన్న తర్వాత మీకు మంచిగా అనిపిస్తే మ్యాథ్స్ అయినా ఫాలో అవ్వండి, రీజనింగ్ అన్నా ఫాలో అవ్వండి, సైన్స్ అయినా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఏదైనా ఒక చాప్టర్‌ని లేకపోతే ఒక ప్రాబ్లమ్‌ని గాని ఏదైనా ఒకటి మనం నేర్చుకునేటప్పుడు స్మార్ట్‌గా నేర్చుకోవాలి. హార్డ్‌గా కాదు స్మార్ట్‌గా నేర్చుకోవాలి. అది ఏ విధంగా నేర్చుకోవాలని నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.